ఒక ఎంట్రీ తీసుకుని ప్లేస్ చేశాను, ఆర్డర్ ప్లేస్ చేశాను. ఓకే. మార్కెట్ నేను క్లోజ్ అబౌవ్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అయితే మాత్రం టార్గెట్ ఇది ఉంటుంది. ఓకే. చూద్దాం. ఫస్ట్ ట్రేడ్లో మనకి 1900 2000 లాస్ వచ్చింది. ఈ ట్రేడ్ ఏం చేస్తుందో చూద్దాం. ఓకే. ఓకే. మనం అనుకున్నట్టు వెళ్తుంది ట్రేడ్. ఓకే. నేను ఫస్ట్ ట్రేడ్ 26,000 తీసుకుంటాం వల్ల కొంచెం టైం డికే ఈ ఈ వల్ల ఆ, ఫటాఫట్ కరిగిపోయింది ఇది ప్రీమియము. ఓకే. సో దాంట్లో లాస్ ఎక్కువైంది. ఒక ఎంత లాస్ అయిందంటే 2000 వరకు లాస్ అయింది. ఈ ట్రేడ్లో చూద్దాం ఏం చేస్తుంది. మంచి టార్గెట్ ఉంది ఈ ట్రేడ్లో. ఓకే. ఆల్మోస్ట్ మీకు ఇక్కడ నుంచి ఓకే 102 పాయింట్స్. ఓకే. లాస్ రికవర్ అయిపోయి మనం ప్రాఫిట్లోకి వస్తాం ఇన్ కేస్ ఇది కానీ మనకి సక్సెస్ అయితే. మార్కెట్ ఈ జోన్లో ఉన్నంతసేపు ఇది బుల్లిష్ ఉంటుంది. ఓకే. ఈ జోన్ ఎప్పుడైతే క్రాస్ అయిందో బేరిష్లోకి వెళ్ళిపోతుంది మార్కెట్. వొలటాలిటీ బాగా ఎక్కువ ఉంది. ఈరోజు ఎక్స్పైరీ వల్ల మార్కెట్ టైం డీకే ఎక్కువ ఉంటుంది, ప్రీమియం కరిగిపోతుంటుంది. ఓకే. ట్వంటీ 6,000 దగ్గర కాల్ రైటర్స్ ఉన్నారు. అందుకే మార్కెట్ ఇక్కడ కొంచెం స్ట్రగుల్ చేస్తుంది. ఓకే. ఓకే. ప్రాఫిట్లో ఉంది. ఓకే. ఆల్మోస్ట్ మన ఇంతకు ముందు వచ్చిన లాస్ రికవర్ అయిపోయింది. ఓకే. ఎస్, మొత్తం లాస్ రికవర్ అయింది. ఇప్పుడు ఏదైతే వస్తుందో మనకి అది ప్రాఫిట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే. గుడ్ గుడ్ గుడ్. సూపర్ ట్రేడ్. బట్ అందులో ఉన్నా కూడా మనకు వచ్చేది బట్ స్లైట్లీ అవుట్ ఆఫ్ ది మనీ తీసుకుంటాం వల్ల టైం టిక్ వల్ల కొంచెం కరిగిపోయి ఎక్కువ లాస్ వచ్చింది. 3000 వరకు ప్రాఫిట్లో ఉన్నాం మనం. ఓకే. 3000 వరకు ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే. మన టార్గెట్ ఇచ్చిందంటే సూపర్ సూపర్ ప్రాఫిట్ అనమాట. గుడ్ గుడ్. నో వరీ, మన టార్గెట్ ఇస్తాం ఖచ్చితంగా. ఫస్ట్ ట్రేడ్ 2000 లాస్ కదా, ఈ 2000 లాస్ రికవర్ అయిపోతుంది మనకి. ఆల్రెడీ అయిపోయింది.
సూపర్ అబ్బా, సూపర్. ఎక్సలెంట్, ఎక్సలెంట్ క్యాండిల్. సూపర్, 3000 ప్రాఫిట్. ఎక్సలెంట్ అసలు, ఎక్సలెంట్ ప్రాఫిట్. ఓకే. సూపర్. ఒక్క స్పైక్ వస్తే సూపర్ అసలు. నిన్న ఆ, నిన్న ఏదైతే మనం చెప్పుకున్నామో 25,970 అన్నామో, అది 26,000 అబోవ్ వెళ్ళింది నిన్న. ఓకే. సో మన టార్గెట్ నిన్న మనం మధ్యలో బుక్ చేసినా కూడా మన ఆప్షన్స్లో టార్గెట్ ఇచ్చేసిందని బుక్ చేస్తాము. బట్ అది సూపర్గా వెళ్ళింది నిన్న. ఓకే. ఎవరన్నా నిన్న వీడియో చూడకపోతే చూడండి, మీకు అందులో తెలుస్తుంది నేను ఎక్కడ వరకు చెప్పాను, మార్కెట్ ఎక్కడ వరకు వెళ్ళిందో ఒకసారి చూడండి. సూపర్, సూపర్ అసలు, ఎక్సలెంట్ క్యాండిల్ వేస్తుంది. నెక్స్ట్ క్యాండిల్ కూడా. సూపర్, సూపర్.
మంచి టార్గెట్ ఇది. ఓకే. 1 or 2 పాయింట్స్ టార్గెట్. సూపర్. ఈ క్యాండిల్ ఎలిమినేట్ చేసిందంటే సూపర్ మూమెంట్ వస్తుంది. ఓకే, ఈ రెడ్ క్యాండిల్ ఎలిమినేట్ చేయాలి. సూపర్. ఈ జోన్స్ ఉన్నాయి కదా, చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకుంటుంది ఇక్కడ జోను. ఈ జోను, ఇది రెసిస్టెన్స్ ఇది. ఓకే. ఇండెక్స్ దగ్గరలో ఉంది టార్గెట్కి. ఓకే, ఇది టార్గెట్. బట్ ఆప్షన్ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం స్లోగా వెళ్తుంది. ఎనీవే, చూద్దాం. గుడ్. 3700 ప్రాఫిట్. ఓకే. ఇది ఎవరైతే నా డైరెక్షనల్ మూవ్ వీడియో చూస్తుంటారో వాళ్ళకి అర్థమవుతుంది ఇది. ఓకే. ఎవరైనా చూడకపోతే చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. మనం ప్రస్తుతానికైతే మనం 2130 రూపీస్ మనం లాస్లో ఉన్నాం కాబట్టి. ఓకే, అది రికవర్ అయిపోయినట్టే. 2600 ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి ఈ ట్రేడ్లో.
నెక్స్ట్ క్యాండిల్ మీద ఆధారపడి ఉంటుంది మార్కెట్. ఓకే, రివర్సల్ అవుతుందా లేకపోతే మన టార్గెట్కి వెళ్తాను అనేది నెక్స్ట్ 5 minutes క్యాండిల్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, చూద్దాం అది ఏం చేస్తుందో. ఓకే, నెక్స్ట్ క్యాండిల్లో మన టార్గెట్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే, ఈ క్యాండిల్లో మన టార్గెట్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది బ్రేక్ చేయాలి, బ్రేక్ చేస్తే టార్గెట్కి వెళ్తాం. ఓకే, నేను బుక్ చేసేస్తాను ఎందుకంటే డౌటే. ఓకే, నేను బుక్ చేసేస్తాను. ఓకే, బుక్ చేస్తాను. లాస్ తీసుకోదలుచుకోలేదు. ఓకే, 600 లాస్లో ఉన్నాం. లాస్ అనేది పార్ట్ ఆఫ్ గేమ్. ఓకే, చిన్న చిన్న లాసులు తీసుకోవాలి. ప్రాఫిట్ 1:2 రేషియో మెయింటైన్ చేయాలి. వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. నేను ఏది చేసినా డైరెక్షనల్ మూవ్ పార్ట్లోనే చేస్తాను, అదే ప్రాఫిట్ ఇస్తుంది మనకి. ఓకే, థ్యాంక్ యూ. వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.